హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీంద్ర. ఇల్లు గాలి తండ్రి ఏడుస్తా ఉంటే పెళ్ళం కావాలని చెప్పి కొడుకు ఏడుస్తున్నాడంట. ఇలాంటి సామెత మన పెద్దవాళ్ళు కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు. కరెక్ట్గా ఆ సామెత ఎప్పుడు షర్మిలమ్మకు వర్తిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆమె ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి, గత 10 రోజులుగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి అమ్మాయిలు 300 వీడియోలు బయటకు వచ్చాయని చెప్పి రోడ్డున పడి ఏడ్చినటువంటి పరిస్థితి, అనుక్షణం భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి అమ్మాయిలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ. విద్యాశాఖ మంత్రి అని చెప్పుకునేటువంటి నారా లోకేష్ అయితే అసలు ఏం జరగలేదు, ఇది నలుగురు మధ్య జరిగినటువంటి గొడవ, దీనికి ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు, కావాలనే నేను విద్యాశాఖ మంత్రిని కాబట్టి టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితుల్లో మొత్తానికైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఈ కేసు అయితే కృష్ణానదిలో కలిపేసినారు. వాస్తవం ఇది. ఇంత జరుగుతున్నా కూడా ప్రశ్నించినటువంటి మాట్లాడినటువంటి షర్మిలమ్మ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. అదే కాకుండా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మరి కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని దాలిస్తే విజయవాడ ఏ రకంగా మారిందో కూడా మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి విజయవాడ ప్రజలు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో ఆ వరద బాధితులంతా కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కానీ, ఆ అమ్మాయిలకు అన్యాయం జరిగిందని చెప్పి కానీ, ఈ వరద బాధితులకు పూర్తిగా సహాయం అందట్లేదని కానీ, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే చెప్తా ఉన్నారు మరి పూర్తిగా సహాయం అందట్లేదని, మీరు ఫెయిల్యూర్ అయ్యారు, కనీసం ఇప్పటికైనా మరి పూర్తి స్థాయిలో సహాయం అందించే విధంగా చేయండి అని చెప్పి మాట్లాడకుండా ఇప్పుడు బయటికి వచ్చి ముంబై నటి గురించి మాట్లాడుతూ ఉంది. ఈ టైంలో ముంబై నటి గురించి మాట్లాడితే మరి మహానటి నాకు ఇంకేమంటారు చెప్పండి. ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి మీరే వినండి ఆమె మాటలోనే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? దీని మీద ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం, ఆవిడ ఒక డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆమె యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి, సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తుంది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులున్నవాడు ఒక 50 కోట్లు 100 కోట్లు ఆవిడకి ఇచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్ కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని తండ్రిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు. తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట, తల్లేమో రిజర్వ్ బ్యాంక్ లో మంచి పొజిషన్ లో పనిచేసిన ఆవిడట. అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి, ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం 15 మందో 20 మందో ప్లేన్ లో వెళ్లి హుటాహుటిన ఆమెను ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు, ఇది వికెట్, ఇది క్రూవల్. నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే, కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం అని మై పర్సనల్ కెపాసిటీ. ఇది షర్మిలమ్మ మాట్లాడినటువంటి మాటలు. ఇది ముంబై నటికి, కాదంబరి ముంబై నటికి సంబంధించి ఆమె మాట్లాడినటువంటి మాటలు. అసలు ఆమె ఏం తప్పే చేయలేదు. వైసీపీ నాయకులే, వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులే ఫ్లైట్లో వెళ్ళి ఆమెను తీసుకొచ్చి ఆమెను నానా చిత్రహింసలకు గురి చేశారని చెప్పి ఈమె చెప్తా ఉంది. ఈమె తప్పే చేయాలనుకుంటే ఒకవేళ కేసు ఎవరి మీద పెట్టారు, వాళ్ళ దగ్గర 50 కోట్లు తీసుకునేది కదా, తీసుకొని కేసు పెట్టుకుని ఉండేది కదా, అలా కాకుండా న్యాయం కావాలని కోరుతా ఉందని చెప్పి ఆమె చెప్తా ఉంది. ఆమె ఇప్పుడు తప్పు చేసినోడైతే 50 కోట్లు కాబట్టి 100 కోట్లు ఇస్తాడు, వాడు తప్పు చేయనప్పుడు బ్లాక్మెయిల్ చేసినప్పుడు మరి బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి వాళ్ళు కేసులు పెట్టారు ఆమె పైన. అలాంటి వ్యక్తులకు మీరు సపోర్ట్ చేస్తానంటే ఇదే విచిత్రం. నిజంగా ఒక మహిళకు నిజంగా అన్యాయం జరిగితే, ఒక్క మహిళకు జరిగినా 100 మంది మహిళలకు జరిగినా అన్యాయం జరిగితే వారికి న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. నిజంగానే ముంబై నటికి అన్యాయం జరిగింటే కనుక న్యాయం జరగాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆమె పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్దలని టార్గెట్ చేసి ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తుంది అనేది ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. ఆమెకు సంబంధించినటువంటి ఆమె మీద కేసులు కూడా ఉన్నాయని చెప్పి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం.
ఇలాంటి వ్యక్తికి ఈ వ్యక్తి సపోర్ట్ చేస్తూ ఉంది. మరి ఈమె వచ్చి కొడితే ఈమె ఫైట్ చేస్తుందంట. దీంట్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూతురులను కూడా ఈమె లాగుతూ ఉంది. మరి ఒక్క ముంబై నటి గురించే మాట్లాడుతూ ఉన్నావే, మరి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని వందల మంది అమ్మాయిల బతుకులు బజారన పడతా ఉంటే ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, మరి వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి నేను సాయం చేస్తాను, వాళ్ళ కోసం ఫైట్ చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? మరి వరదల కారణంగా ఎంతో మంది నాన్న అవస్థలు పడతా ఉంటే, ఇబ్బందులు పడతా ఉంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ని ఎందుకు ప్రశ్నించలేదు? సో వాటికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ మీకు చంద్రబాబు నాయుడు రాసివ్వలేదు. ఈ స్క్రిప్ట్ రాసిచ్చాడు. ఇప్పుడు ఏంటి టాపిక్ డైవర్ట్ చేయాలి, మళ్ళీ ఆ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఈ కృష్ణానదిలో కలిపారు. ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి ఎపిసోడ్ వీళ్ళ ఫెయిల్యూర్కి సంబంధించి మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ షర్మిలమ్మ అనేది లంగర్లో దింపినారు. మళ్ళీ షర్మిల వచ్చి ఇప్పుడు ముంబై నటి అని చెప్పి మళ్ళీ పెద్ద ఎత్తున చేస్తా అంటే షర్మిలనే వాళ్ళ అన్న గురించి మాట్లాడుతుందంటే నిజంగా ఎంత పెద్ద తప్పు జరిగిందో అనే విధంగా వీళ్ళు మళ్ళీ వాళ్ళ పత్రికల్లో వాళ్ళ ఛానల్లో మళ్ళీ డిబేట్లు పెట్టడం మొదలు పెడతారు. సో ఇది డైవర్ట్ చేయడానికి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను డైవర్ట్ చేయడానికి వీళ్ళు వేసినటువంటి ఒక ఎత్తుగడ. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి.